ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక ఉదయకాల సమయంలోనికి, ఈ యొక్క నూతనమైన దినమున ఎవ్రీడే లవ్ వర్డ్ కి మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ, రండి దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. ఈ యొక్క దినమున దేవుడు మనందరితో విశేషమైన వాక్కు ద్వారా మాట్లాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మీరందరూ సిద్ధముగా మీ హృదయములను చేసుకుని వినగలిగితే తప్పక జీవమును మీరు అనుభవించగలరు. మరి ఈ యొక్క దినము మీ జీవితంలో విశేషమైన కార్యము జరుగులాగున్న దేవుడు ఉద్దేశిస్తూ ఈ యొక్క గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. మనము వాక్యాన్ని విందాం. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రేమ చేత తండ్రి అయిన దేవుని యొక్క బృహత్తరమైన చిత్తాన్ని శిరసా వహించి ఈ భూమి మీదకి ఆయన రావడం జరిగింది. మరి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన తన కొరకు, తన యొక్క సొంత కార్యము కొరకు లేదు అనంటే స్వీయ చిత్తము కొరకు రాలేదు, కానీ తండ్రి చిత్తమును నెరవేర్చుటకి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం అందరూ కూడా గ్రహించాలి. మరి యేసుక్రీస్తు యెరూషలేములో నుండి గలిలియా అను ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనబడే ఒక ప్రాంతంలోనికి యేసుక్రీస్తు రావడం జరిగింది. అది ఒక విధంగా తన యొక్క సొంత ప్రదేశముగా అది ఉండటం మాత్రమే కాకుండా ఆయన పరిచర్య కొరకు ఆ ప్రాంతానికి వచ్చాడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు మనందరికీ తెలిసినట్లుగా ఆల్రెడీ గలిలియాలోని కానా అన్న ఒక ఊరిలో ఆయన వివాహపు వేడుకలో ఎలాంటి గొప్ప కార్యము దేవుడు చేశాడో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ఎలాంటి గొప్ప కార్యం చేశాడు, అలాగే ఆ సందర్భముగా ఒక విశేషమైన వాక్యాన్ని మనకు ఎలాగైనా వివరించాడో, దాని ద్వారా మనకు ఎలాంటి ఒక వండర్ఫుల్ పాఠమును ఆయన నేర్పించాడు కూడా మనందరూ చూడగలం. అలాగనే యేసుక్రీస్తు వండర్ఫుల్ మిరకిల్ ని, అద్భుతాన్ని యేసుక్రీస్తు కానాలో మరొక్క సందర్భంగా చేసిన ఆ యొక్క కాంటెక్స్ట్ లో దేవుడు మనకు కొన్ని ఆత్మీయ విశేషాలను మనకు బయలుపరచాలని, మనకు నేర్పించాలని, తద్వారా మనల్ని ఇంకా చైతన్యపరచాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. అలాగున యోహాను సువార్తలోని 2వ అధ్యాయము 50వ వచనంలో ఒక గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు చేయడం జరిగింది. ఒకసారి 46 నుండి మనం చూద్దాము. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలియాలోని కానాకు ఆయన తిరిగి వచ్చాడు యేసుక్రీస్తు. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యూదయ నుండి గలిలియకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. 48వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, యేసు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావ మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. 50లో ఈ విధంగా ఉంది, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు అతనితో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది 46వ వచనం నుండి 50 వరకు మనము ఇప్పటి వరకు చదవడం జరిగింది. మనము కనుక చూడగలిగితే యేసుక్రీస్తు మరలా తిరిగి ఆయన యూదయ ప్రాంతం నుండి మరలా ఆయన తిరిగి కానా అన్న ఊరికి ఆయన వచ్చి ఈ 2వ అతి ప్రాముఖ్యమైన సూచక క్రియను యేసయ్య చేయడం జరిగింది. మరి ఇక్కడ కనుక మనం చూడగలిగితే ఒక ప్రధాని తన కుమారుడు చావునకు దగ్గరగా ఉండగా అతను చనిపోతాడేమో, అతడు ఎలాగైనా సరే యేసు వచ్చాడు అని ఆ ప్రధాని తెలుసుకొని యేసుక్రీస్తును అప్రోచ్ అవుతూ యేసుక్రీస్తు యొద్దకు ఎలాగో ఒకలాగన ఆయన చేరడం జరిగింది. మరి కపెర్నహూము నుండి కానా అన్న ఈ ప్రాంతమునకు ఆయన దగ్గర ఒక 15 మైల్స్ అనగా 20 నుండి 25 కిలోమీటర్ల వరకు అంత దూరము ఆయన ఎంతో ప్రయాసతో యేసుక్రీస్తు చెంతకు ఆయన చేరి, యేసుక్రీస్తు ఎలాగైనా సరే వచ్చి గనుక నా కుమారుడిని ముట్టగలిగితే, నా కుమారుడిని స్వస్థపరచగలిగితే, నా కుమారుడు బ్రతుకుతాడు, నా కుమారుడు మరలా తిరిగి లేస్తాడు అన్న ఆ యొక్క నమ్మకముతో ఆ యొక్క ప్రధాని యేసుక్రీస్తు దగ్గరకు రావడం జరిగింది. మరి మనము చూడగలము, యేసుక్రీస్తు ఆ ప్రధానిని చూచి ఆయన మహత్కార్యములు, సూచక క్రియలు చేయకపోతే మీరు
నమ్మరు కదా అన్నట్లుగా ఆయన అని అంత మాత్రమే కాకుండా ఆయన ఈ విధంగా మరొక్కసారి ఆ ప్రధాని యేసుక్రీస్తును వేడుకుంటూ ఉండగా యేసుక్రీస్తు ఆయన్ను పొమ్మనలేదు, తిరస్కరించలేదు. ఇప్పుడు కాదు మరల రా అని చెప్పలేదు. యేసుక్రీస్తు కనికర సంపన్నుడు కనుక, యేసుక్రీస్తు దయ చూపించే దేవుడు కనుక ఈ కార్యము నెరవేర్చబడులాగున యేసుక్రీస్తు ఒక గొప్ప అద్భుతాన్ని ఇక్కడ చేయడం జరిగింది. అది ఇలాంటి అద్భుతం కాదు. జాగ్రత్తగా వినాలి, గ్రహించేందుకు మనము ప్రయత్నించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు, ఈ రోగి ఎక్కడ ఉన్నాడో యేసుక్రీస్తు అక్కడ లేడు. రోగికి యేసుక్రీస్తుకు దగ్గర 20 నుండి 25 కిలోమీటర్ల దూరం ఉంది. తండ్రి యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు, కానీ ఈ యొక్క ప్రధాని యొక్క కుమారుడైతే కపెర్నహూములో ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గమనించవలసింది 50వ వచనంలో యేసుక్రీస్తు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఆయనతో చెప్పగా, ఆయన మాటలను బట్టి యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడు, నీవు వెళ్ళు, బ్రతికి ఉన్నాడు అంటే అతను చావడు, నువ్వు వెళ్ళు, అతను బ్రతుకుతాడు, నువ్వు వెళ్ళు అని చెప్పిన ఆ మాటలను, యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలను ఈ ప్రధాని నమ్మి వెంటనే వెళ్ళిపోయాడు అని ఈ సందర్భంగా మనం చూడగలము. మరి యేసుక్రీస్తు మాటలు మాత్రమే అక్కడ మాట్లాడాడు, ఇంకేం చేయలేదు. యేసుక్రీస్తు రోగి అయిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళలేదు, అలాగున రోగి దగ్గరికి ఇంకేదో కూడా పంపించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనము గమనించాలి. యేసుక్రీస్తు మాటకు ఎంత శక్తి ఉంది, యేసుక్రీస్తు మాట ఎంత విలువైనది, అది ఎంత బలమైనది, ఎంత విశ్వాసముతో కూడినది. ఆ మాట మనం ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు విడుదల చేసిన ఆ మాటను అడ్డుకొనుటకు ఏ శక్తి కూడా అక్కడ లేదు అన్నది కింద సందర్భంలో గనుక మనం చూడగలిగితే మనకు తేటతెల్లమవుతుంది. యేసుక్రీస్తు కేవలం నీ కుమారుడు బ్రతుకును, నువ్వు వెళ్ళు, వాడు చావడు, వాడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పిన ఆ మాట తప్పక ఆ వ్యక్తిని, ఆ రోగిని అది బ్రతికించింది అని జీవగ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తుకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు ఈ మాట చెప్పిన వెంటనే వినుటకు ఆ రోగి దగ్గర లేడు. కనీసం కొంత దూరంలో ఉండైనా సరే, కొంతైనా సరే వినగలిగే ఆ స్థితిలో ఆ రోగి ఏమాత్రము లేడు. అయినా కూడా యేసుక్రీస్తు విడుదల చేసిన ఆ మాట సాక్షాత్తు ఆ రోగిని తాకి ముట్టి అది స్వస్థపరిచింది. అతను చావకుండా, అది చావు అంచుల వరకు వెళ్ళిన ఆ వ్యక్తిని అది లేపింది. తను బ్రతకడం జరిగింది, తను చావకుండా బ్రతికాడు అని సాక్ష్యము కూడా ఈ వాక్యములో, ఈ లేఖనములలో మనం చూడగలము. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు మాటలో ఉన్న శక్తిని మనము గమనించాలి. యేసుక్రీస్తు మాట యొక్క శక్తి అది గొప్పది, అది ఎల్లలు లేనటువంటిది, అది లిమిటేషన్స్ లేనటువంటిది, అది బౌండరీస్ దాటి మరి వెళ్ళగలిగినది. అది ప్రాకారములు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాటి మరి వెళ్ళి ఆయన అనుకున్న పనిని చేయగలిగిన శక్తి యేసుక్రీస్తు మాటకు ఉంది అని నీవు నమ్మగలుగుతున్నావా? ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటను ఆపు శక్తి ఏది లేదు అని ఇక్కడ నీవు గమనించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున విశ్వాసిగా ఉన్న మనము కూడా మన జీవితంలో దేవుని మాటను నమ్మి, దేవుని మాట ప్రకారము ఏదైనా విశ్వాస సహితముగా మాట్లాడి, అది తప్పక శక్తితో నింపబడి అది దాని కార్యము అది చేయగలదు అని మనం నమ్మగలుగుతూ ఉన్నామా? నమ్మి మనము జీవించు వాళ్ళగా ఉండుటకే దేవుడు ఇలాంటి శక్తివంతమైన మాటలను, వాక్కులను ఆయన మనకు అనుగ్రహించాడు అని జీవగ్రంథమైన బైబిల్ తేటపరుస్తుంది. మరి ఇంత గొప్ప శక్తివంతమైన ప్రభువును, రక్షకుని, జీవాధిపతిని మనము కలిగి ఉండి అనేక మంది విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు వారి జీవిత కాలం అంతా ఎన్నో సంవత్సరములు, దశాబ్దాలతో కూడి మరి వారి విశ్వాస జీవితంలో విశ్వాస ప్రయోగాలు అంతంత మాత్రముగానే ఉండిన వైనాన్ని మనం చూడగలము. ఎంతో మంది వారికి వారుగా లిమిటేషన్స్ పెట్టుకొని దేవుని వాక్కు విడుదల చేస్తే చాలు, కేవలము స్వస్థత అన్నది ఇక్కడ నుండి ఆయన శక్తితో వాక్కుగా అది విశ్వాసంతో విడుదల చేస్తే చాలు, దాని పని అది చేస్తుంది. దేవుని కార్యము అక్కడ
నెరవేర్చబడుతుంది అని ఎంతమంది ఈ దినమున గ్రహించగలిగే స్థితిలో ఉన్నారు? ఇదే దేవుడు ఈరోజు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఈ ప్రధాని తరపున యేసయ్య మాట్లాడిన ఈ మాట అది నెరవేర్చబడింది. ఈ మాట ఈ 20 నుండి 25 కిలోమీటర్లు అది ప్రయాణం చేసింది. దానిని ఏ శక్తి కూడా అడ్డుకొనుటకు శక్తి లేనిదిగా అయిపోయింది అని మరి ఆ మాట ఆ రోగి జీవితంలో నెరవేర్చబడింది. ఆ రోగిని లేపి నిలబెట్టింది అన్న ఈ సాక్ష్యం నీ జీవితాన్ని మార్చాలి, మన ఆలోచనను మార్చాలి. మన లిమిటేషన్స్తో మనము ఒకవేళ ఎవరైనా ప్రార్థనకు పిలిస్తే మనం వెళ్ళి ప్రార్థిస్తేనే ఆ కార్యం జరుగుతుంది. మనకి ఎవరైనా ఏదైనా అక్కరగా ఉండి అడిగి, అమ్మా అయ్యా ఇదిగో ఈ ప్రార్థన నాకు చేయండి, ఇదిగో ఈ కార్యం నాకు కావాలి చేయండి అని అడిగితే మనం వెళ్తేనే కానీ, మనం ప్రార్థించి కొంత సమయాన్ని కొన్ని రోజులు గడిపితేనే కానీ, మనం ఉపవాసంలో ఉండి ఉపవాస దినములతో మనం గడిపితేనే కానీ ఇది జరుగుతుందేమో, ఇలా చేస్తేనే జరుగుతుందో లేదో అన్న మీమాంసలో అన్న సందేహంలో నీవు ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటకున్న శక్తి అంతా ఇంత కాదు. యేసుక్రీస్తు మాట్లాడిన ఆ మాటనే నీకు కూడా అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నోట విడుదలైన ఆ మాటే, ఆ వాక్శక్తే నీ నోట ఉండుటకు కూడా, నీ హృదయంలో ఉండుటకు కూడా, నీలో అది నివాసం ఉండినట్లుగా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక రక్షణ ద్వారా నీకు చేయడం జరిగింది. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. అందుకే వాక్యము సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యూదులకు అనగా దేవుని బిడ్డలైన వారందరికీ అనుకోండి వాక్యాన్ని ఇచ్చాడు. కానీ వారు ఆ వాక్యాన్ని విశ్వాసముతో మిళితం చేయక వారు వారి యొక్క ప్రయత్నాలలో వారు ఫెయిల్ అయిపోయారు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 గనుక మనం చూడగలిగితే ఉంది. మరి దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక మన జీవితంలో చేయడం జరిగింది. మనమే దేవుని శక్తి మన నుండి మన జీవితంలోకి, మన నుండి అనేకులలోనికి, అనేకుల జీవితములలోనికి అది ప్రవహించకుండా, అది విడుదలవ్వకుండా, అది పని చేయకుండా మనమే మన ఆలోచనలతో, మన కొరచు చేయబడిన ఆ యొక్క ఆలోచనాత్మకమైన ధోరణితో అది ఆపివేసుకుంటూ ఉన్నాము. ఇది మారాలి, ఇది మార్చబడాలి. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఇది మార్చబడాలి. దేర్ ఇస్ నో లిమిట్ టు ద గాడ్స్ పవర్ అని దేవుడి సందర్భంగా తెలియపరుస్తున్నాడు. లిమిట్ లేని దేవాతి దేవుని యొక్క మహా గొప్ప శక్తిని దేవుడు మనలో పెట్టాడు. అనగా మనము ఉచ్చరించు ఆ వాక్ శక్తిలో పెట్టాడు దేవుడు. మనం విడుదల చేయు ఆ వాక్కు, ఆ మాట, ఆ పని చేయునంతగా దేవుడు గొప్ప శక్తిని అందులో ఉంచాడు అని ఈ దినమున నీవు గ్రహించాలి. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. నీ నోట దేవుడు పెట్టిన మాట దేవుని శక్తి విడుదలవులాగున, దేవుని చిత్తము నెరవేర్చులాగున ఈ దినమున నీవు నీ యొక్క మనసు మార్చుకొని, నూతన పరుచుకొని, యేసుక్రీస్తు ఏ విధముగా ఇక్కడ గొప్ప కార్యం చేశాడో నీకు కూడా విశ్వాసం ఉంచగలిగితే, విశ్వాస సహితమైన మాటలు నీవు మాట్లాడగలిగితే, యేసుక్రీస్తు వలనే ఈ గొప్ప కార్యమే నీవు కూడా చేయగలవు. యేసుక్రీస్తు వలనే ఇలాంటి గొప్ప అద్భుతమని నీవు కూడా యేసు నామములో అనేకుల ముందు దేవుని శక్తి ద్వారా కనుపరచగలవు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇది ఈ బృహత్తరమైన చిత్తం నీ జీవితంలో కూడా నెరవేర్చబడునుగాక. కాబట్టి యేసుక్రీస్తు పలికిన మాటలు అవి మన సొంతమై ఉన్నాయి. యేసుక్రీస్తు ఉచ్చరించిన ఆ మాటలు మనకు వాక్శక్తి అయి ఉండగా అది మన జీవితంలో వినియోగించుకోవాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి నాయన, మీ యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన మహిమకు కీర్తి కలుగునట్లుగా ఇదిగో తండ్రి యొక్క శుభదినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన ఇదిగో తండ్రి గొప్ప అద్భుత కార్యము యేసుక్రీస్తు నాయన కానాలో చేసిన గొప్ప అద్భుత కార్యము సందర్భంగా ఇదిగో నాయన ఈ ప్రధాని యొక్క ఇదిగో నాయన రోగి అయిన కుమారుని యేసుక్రీస్తు కేవలం ఒక మాటలాడుట చేత ఇదిగో తండ్రి నాయన విడుదల చేయుట చేత ఇదిగో నీ కుమారుడు ఇదిగో బ్రతికి ఉన్నాడు అని నాయన
ఇదిగో తండ్రి మీరు చెప్పుట ద్వారా ఇదిగో తండ్రి నాయన మీరు ఆ కుమారుని ముట్టి స్వస్థపరిచారు నాయన. ఇదిగో తండ్రి ఇదిగో నాయన మీరు భౌతికముగా దాన్ని ఇదిగో నాయన తనను ఆ యొక్క కుమారుని తాకకపోయినా ఇదిగో తండ్రి మీ మాట ఆ యొక్క నాయన కుమారుని తాకడం జరిగింది. మీ మాటలో ఉన్న శక్తి ఆ కుమారుని జీవితంలో విడుదలై మీ జీవము ఇదిగో తండ్రి మరణ పడక నుండి ఆ యొక్క రోగిని లేపడం జరిగింది అని నాయన మీరు సెలవిచ్చినట్లు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక్కసారి నాయన మా ప్రియమైన బిడ్డలు నాయన ఇదిగో తండ్రి నీవు కనపరిచినటువంటి విశ్వాస ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మాటలు నాయన ఇదిగో తండ్రి ఉచ్చరించెదరుగాక. ఇదిగో తండ్రి నాయన ఎందుకంటే మీ మాటలో ఉన్న శక్తి ఇదిగో తండ్రి నాయన అంతా ఇంత కాదు నాయన. మీ మాటలో ఉన్న శక్తిని ఏది అడ్డుకొనలేదు నాయన. మీ మాటలో ఉన్న శక్తికి ఇదిగో తండ్రి అడ్డుగా ఏది రాలేదు అని నాయన, రా నేరదు అని నాయన మీరు సెలవిస్తున్నందుకు ఇలాంటి విశ్వాసపు ప్రయోగమే మీ బిళ్ళైన మేము యేసు నామములో యేసు క్రీస్తు ద్వారా మేము పొందిన విశ్వాసము చేత చేయాలి, కనుపరచాలని మీరు కోరుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రియమైన బిళ్ళందరినీ బ్లెస్ చేస్తూ విశ్వాసంలో బలపరచబడి నాయన ఇదిగో తండ్రి ఏ ఫిజికల్ లిమిటేషన్స్ నాయన మీ బిళ్ళైన మాకు లేవు అని నమ్మి ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇలాంటి సూచక క్రియలు అద్భుత కార్యములు మీ శక్తితో మీ మహా గొప్ప శక్తితో పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి ద్వారా నాయన వాక్ శక్తిని విడుదల చేసి స్వస్థతను విడుదల చేసి నాయన ఇదిగో సూచక క్రియను నోటి మాట చేత విడుదల చేసి నాయన గొప్ప కార్యములు యేసు నామములో చూచెదరుగాక తండ్రి అని బ్లెస్ చేస్తూ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.